ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 8 నుండి 14 వరకు కన్యారాశి వారికి ఈ వారం కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, అలాగే ఈ వారం కన్యారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారికి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉండనుంది. దీంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇంటి సభ్యులు మరియు స్నేహితులతో మంచి సమయం గడపడానికి చిన్న ప్రయాణాలు లేదా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు శని 7వ స్థానంలో ఉండడం వల్ల గత వారం పెండింగ్ లో ఉన్న ఆస్తి సంబంధ లావాదేవీలు అన్ని ఈ వారం పూర్తవుతాయి. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఓపికగా ఉండడం చాలా అవసరం. భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఓపికగా ఉండడం చాలా అవసరం. కుటుంబ సభ్యులపైన శ్రద్ధ చాలా అవసరం. ఈ వారం ఆఫీస్ లో మీ పనితీరు మీ క్రింద పనిచేసే వారందరిపైన ప్రభావం చూపుతుంది. అందరూ ప్రశంసిస్తారు. మార్కెట్ లో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం ప్రతికూలంగా చదువులో వైఫల్యాల వల్ల ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. ఇక కన్యారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే, అనుకూల ఫలితాలు మరియు మానసిక ప్రశాంతత కోసం నవగ్రహ స్తోత్రాలు మరియు నవగ్రహ శ్లోకాలు పఠించడం మంచిది. బుధవారం నాడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణుమూర్తి ఆలయం దర్శించుకోవడం వల్ల కన్యారాశి వారు విశేష ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కన్యా రాశి అయితే కామెంట్ లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.